హలో ఫ్రెండ్స్. టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజ్‌లో జరగాల్సిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌ని బాయ్‌కాట్ చేస్తున్నట్టుగా పాకిస్తాన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఫ్రెండ్స్. నిజంగా వీళ్ళని చూస్తుంటే తినడానికి తిండి లేదు గానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్టు ఉంది ఫ్రెండ్స్. వీళ్ళని చూస్తుంటే అసలు వీళ్ళ దేశమే అడుక్కు తినే పరిస్థితిలో ఉంది. బోర్డు కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి టైంలో ఇలా మ్యాచ్‌ని బాయ్‌కాట్ చేయడం వల్ల ఎంత నష్టమో ఆలోచించకుండా వీళ్ళు వ్యవహరిస్తున్న శైలి నిజంగా వీళ్ళని చూసి నవ్వాలో ఏమనాలో అర్థం అవ్వటం లేదు ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ జరగకపోవడం వల్ల దాదాపుగా 350 కోట్ల వరకు నష్టం కలిగే ఛాన్సెస్ ఉందంట బ్రాడ్కాస్ట్ ఛానల్ వాళ్ళకి. అండ్ ఈ 350 కోట్లను కూడా పాకిస్తానే భరించాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ ఐసీసీ కూడా పాకిస్తాన్ని పూర్తిగా ఐసీసీ టోర్నమెంట్లు బ్యాన్ చేసే ఛాన్స్ ఉంది. పిఎస్ఎల్లో కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడడానికి రిస్ట్రిక్షన్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించకుండా ఈ పాకిస్తాన్ వాళ్ళు ఒక పెద్ద రాంగ్ స్టెప్ వేసినట్టే అనిపిస్తుంది. అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగింది, పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకున్నారన్నది మనం ఒకసారి మాట్లాడుకుంటే, బంగ్లాదేశ్ టీంని టీ20 నుంచి తీసేసినప్పటి నుంచి ఈ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళకు సపోర్ట్గా ఉంటామంటూ చాలా మాటలు మాట్లాడుతున్నారు. మీకోసం ఏమైనా చేస్తామంటూ ఏదో ప్రగల్భాలు పడుతూ ఫస్ట్లో మేము ఇండియాతో మ్యాచెస్ ఆడమన్నట్టుగా మాట్లాడుతూనే ఉన్నారు. దీనికి ఐసీసీ ఆల్రెడీ చెప్పింది, ఇలాంటి టోర్నమెంట్స్ ఆడాల్సిందే, క్రికెట్ స్పిరిట్కి స్పోర్ట్స్ స్పిరిట్కి రాంగ్ సంకేతాలు వెళ్తాయి, వేరే దేశాలు కూడా ముందు ముందు ఇలాంటి డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా మాట్లాడింది. అప్పట్లో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. తర్వాత మా నిర్ణయం చెప్తామని చెప్తూ వస్తూనే ఉన్నారు పీసీబీ వాళ్ళు. ఇప్పుడు సడన్గా పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది. ఏంటంటే, మేము ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేస్తున్నాం, మేము ఇండియాతోటి గ్రూప్ లెవెల్ మ్యాచ్ ఆడలేమంటూ ఒక పోస్ట్ వచ్చింది. అండ్ ఇది అఫీషియల్గా పీసీబీ నుంచి రాలేదు ఫ్రెండ్స్. అండ్ పీసీబీ నుంచి ఐసీసీకి వెళ్ళి ఐసీసీ అనౌన్స్మెంట్ కూడా చేయలేదన్నమాట. అంటే పాకిస్తాన్ వాళ్ళు కావాలని ఒక గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా మాట్లాడి ఆ తర్వాత మా దేశం కోసం, మా దేశ బోర్డు కోసము మేము ఆడతాము, ఎలాగైనా ఇండియాను ఓడిస్తామని తర్వాతి డిసిజన్ వెనక్కి తీసుకుంటారు ఈ పాకిస్తాన్ వాళ్ళు. అలాంటి బుద్ధి వీళ్ళది. ఆపరేషన్ సింధులో చూసాం కదా, దెబ్బ తగిలినా కూడా మాకు దెబ్బ తగలలేదంటూ ప్రగల్భాలు పలికిన దేశం వీళ్ళది. పాకిస్తాన్ ఇలా డిసిజన్ తీసుకోవడం వల్ల ఐసీసీ టోర్నమెంట్ పైన చాలా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఐసీసీ టోర్నమెంట్లు దాదాపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నుంచే చాలా రెవెన్యూ జనరేట్ చేస్తాయి. ఈ మ్యాచ్ని చూపించే మిగిలిన మ్యాచ్లో కూడా వీళ్ళు బ్రాడ్కాస్టర్ నుంచి అండ్ స్పాన్సర్ల నుంచి మనీ అనేది రాబడుతుంటారు. ఇప్పుడు ఈ మ్యాచ్ బ్యాన్ అవడం వల్ల బ్రాడ్కాస్టర్లు ఏకంగా 350 కోట్ల వరకు లాస్ అయ్యే ఛాన్స్ ఉందన్నట్టుగా తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఐసీసీ సీరియస్గా ఒక నోట్ కూడా చెప్పింది, మీరు ఇలాంటి మ్యాచెస్ బ్యాన్ చేయొద్దు, మీరు ఆల్రెడీ అడిగినట్టుగా మీ మ్యాచెస్ అన్నీ శ్రీలంకలో అయ్యేటట్టు మేము షెడ్యూల్ చేశాము, కానీ మీరు ఇలా చేయడం వల్ల స్పోర్ట్స్ స్పిరిట్ అనేది దెబ్బతింటుంది, రేపు వేరే దేశాలు కూడా ఇలాంటి దారి పట్టే ఛాన్స్ ఉంది, దీనికి మేము సివియర్గా మీ పైన యాక్షన్ తీసుకుంటామన్నట్టు కూడా ఒక పోస్ట్ రిలీజ్ చేసింది. అసలు పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఆడకపోవడం వల్ల ఎవరికి నష్టం అన్నది మనం మాట్లాడుకుంటే ఇక్కడ 100% పాకిస్తాన్కి భారీ నష్టం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓవరాల్గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రోడ్డు మీదకి వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఈ నిర్ణయం వల్ల. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఐసీసీ ఆల్రెడీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఈ మ్యాచ్ని నిజంగానే బాయ్కాట్ చేసి ఆడకుండా ఉంటే మాత్రం వీళ్ళపైనే పెనాల్టీ వేసే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళని టోర్నీస్ నుంచి వీళ్ళని బయటికి తీసేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు ఆడే వన్డే మ్యాచెస్ని అండ్ టెస్ట్ మ్యాచెస్ని కూడా ఐసీసీ గుర్తించకపోవచ్చు. అంటే వీళ్ళకి ఎలాంటి పాయింట్స్ రావు, వీళ్ళ ఐసీసీ ర్యాంకింగ్స్లో వీళ్ళని గుర్తించరు, టెస్ట్ వరల్డ్ కప్ సంబంధించిన పాయింట్లలో కూడా వీళ్ళని గుర్తించారనమాట. మ్యాచ్ ఆగిపోవడం వల్ల బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్కి 350 కోట్ల వరకు నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నష్టాన్ని పాకిస్తానే భరించాల్సి వస్తుంది. ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చిన డబ్బు కూడా ప్రతి కంట్రీకి షేర్ పంపిస్తారన్నమాట. ఇలా వచ్చే షేర్లలో పాకిస్తాన్ షేర్ కట్ చేస్తారు, పాకిస్తాన్కి పెనాల్టీ కూడా వేస్తారు. పాకిస్తాన్ నుంచి ఈ బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ వాళ్ళు ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచి డబ్బు కూడా వసూలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పిఎస్ఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ను కూడా వీళ్ళు గుర్తించరు. ఇక్కడికి వెళ్ళి ఎవరైనా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడాలనుకుంటే ఖచ్చితంగా ఎన్ఓసి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి చర్యలని ఐసీసీ వీళ్ళపైన ఖచ్చితంగా తీసుకుంటుంది ఇన్ కేస్ ఈ మ్యాచ్కి ఇట్లా వాళ్ళు నిజంగానే బాయ్కాట్ చేసే. చూడాలి ఫ్రెండ్స్, ముందు ముందు ఏం జరుగుతుందో. పాకిస్తాన్ ఇవన్నీ ఆలోచించుకొని వెనకడుగు వేస్తుందా, వాళ్ళ గవర్నమెంట్ చెప్పినట్టుగానే వీళ్ళు ఈ మ్యాచ్ని బ్యాన్ చేస్తారా? అండ్ ఓవరాల్గా ఈ మ్యాచ్ జరిగినా
చేయకపోయినా ఇండియన్ క్రికెట్ టీంకి ఎలాంటి నష్టం ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ టీం దగ్గర ఉండాల్సిన డబ్బు కన్నా చాలా ఎక్కువ డబ్బు ఉంది. ఈ 350 కోట్లు అనేది ఇండియన్ క్రికెట్ టీంకి వచ్చే ఇంట్రెస్ట్తో కూడా సమానం కాదు. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఈ మ్యాచ్ బ్యాన్ చేయడం వల్ల పాకిస్తాన్కి 2 పాయింట్లు పోతాయి, ఇండియాకి 2 పాయింట్లు వచ్చేస్తాయి. పాకిస్తాన్ రన్ రేట్ కూడా అత్యంత దారుణంగా పడిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా సూపర్ 6, సూపర్ 8 వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఓవరాల్గా ఈ పాకిస్తాన్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.